ఎవరి పేరు మీద అర్చన చేయించాలి? అరుంధతి. అరుంధతి ఎవరు? అమ్మా శుభ, శుభ, శుభ. ఏమిటమ్మా అర్చన ఎవరి పేరు మీద చేయించాలి అంటే అరుంధతి అన్నావు. అరుంధతి ఎవరు? అరుంధత? నేను అలా అనలేదే. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? అరుంధతి అన్నది నువ్వే. ఇంతకీ ఆమె నీ స్నేహితురాలా? అలాంటి పేరు గల స్నేహితురాలు నాకెవరూ లేరు. అసలు ఆ పేరు నేను ఎందుకు పలికానో కూడా నాకు అర్థం కావడం లేదు. అర్చన ఎవరి పేరు మీద చేయించమంటావు? నా పేరు మీద, అమ్మ పేరు మీద చేయండి. శుభం. శుభ నామధేయస్య పైడిపాల గోత్రోద్భవస్య శతమానం భవతి శతాయ పురుష సంజయయాయుష్యేదే. విష్ణు, విష్ణు ఎక్కడున్నావురా? విష్ణు, రే విష్ణు, కిటికీ తలుపులని వేసావా? వేసానయ్య గారు. రే ఆ జాతకం పట్టుకుంటున్నాయ్య గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిః సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతే నమః. తద్యత్మే నమః. హలో పూజారి గారు, హోమంలో నెయ్యి వేయమంటారా? వేయొచ్చు. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నావు? అది ఏంటంటే సురేఖ వచ్చిందని చెప్పడానికి వచ్చాను. సురేఖ వచ్చిందా? ఎక్కడ? ఆహా, కాబోయే పెళ్ళ వచ్చిందనేసరికి నిద్ర మొత్తం ఎలా ఎగిరిపోయిందో చూడు. ముందు సురేఖ ఎక్కడుందో చెప్పు. ఆవిడ గారా? ఇంకెక్కడుంటుంది? కాబోయే అత్తమావలతో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. వావ్! మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అంతకుముందు మీరు నాకు ఒక మాట చెప్పాలి. నేను మీ ఇంటికి కోడలుగా రావడం మీకు ఇష్టమే కదా అంకుల్? అయ్యో అదేం ప్రశ్నమ్మా, అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? నాకు నా అనే వాళ్ళందరి మధ్య ఉండటమే ఇష్టం. నా ఇంట్లో నా వాళ్ళ దగ్గర ఉండాలి. ఎక్కడో పరాయి దేశంలో గెస్టులుగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడే ఉందామని ఆదిత్యకి ఎలాగైనా మీరే నచ్చ చెప్పండి ప్లీజ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీలో ఎవరెవరికి నచ్చ చెప్తున్నారో, ఏం చెప్తున్నారో కొంచెం నాకు కూడా చెప్పండి. నువ్వేంట్రా ఇంత తొందరగా లేచావు? లేచాను కాదు, లేపారు. అది భయపెట్టి. ఏదైనా కలగన్నావా? లేదు నాన్న, కళ్ళు తెరవగానే కుసుమత కనిపించింది. వాడు చెప్పేది మీ చెల్లెల గురించి. అయినా ఆవిడికి వీడి రూమ్ లో పనేంటి? ఏంటమ్మా కుసుమా, ఇక్కడేం చేస్తున్నా? నేనేం చేస్తున్నాను? కనపడటం లేదా? కనబడుతూనే ఉంది. ఆది గదిలో నీకేం పని? ఏ వెళ్ళకూడదా? ఆది నిద్ర లేపడానికి వెళ్ళాను. వాడు నిద్రలేచి వచ్చాడు కదా. అయితే ఏంటి? నేను ఆది గదికి వెళ్ళడం తప్ప? నేనేం తప్పని అనటంలే. ఆ కొవ్వు చట్నీ ఉంది. నేనే నీ కొడుకు కుదిలా దొంగతనం చేయడానికి రాలేదమ్మా. మరీ అంత విపరీతార్థాలు తీసి మాట్లాడకు కుసుమా.